హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మా ఊరు పక్కన ఒక చిన్న దోణి అయితే ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాము. పూర్తి డీటెయిల్స్ ఆ బ్రో మాటలో తెలుసుకుందాం. హాయ్ బ్రో, మీ పేరు బ్రో? హాయ్ బ్రో, మా పేరు రాజు యాదవ్. ఓకే, ఎద్దు పేరు బ్రో? ర్యాంప్ రాముడు. ఓకే, ఎద్దుని ఎక్కడ పట్టారు బ్రో? మన సర్కిల్ బయట? ఎంత బయట పట్టినాం బ్రో, మా దొడ్లో పట్టినాము. 30,000. యా ఊరు దొడ్డి బ్రో? తుంపాలెం. తుంపాలెం దొడ్డి. ఓకే, 30,000 ఇచ్చి పట్టినారు. మీరు పట్టినప్పుడు పల్లె వేసిందా? పల్లె వేయలేదా? పల్లె వేయలేదు బ్రో. ఇప్పుడు వేసిందా బ్రో? వేసింది. ఓకే, ఇప్పుడు 2 పళ్ళ మీద ఉంది. ఓకే, మీ దగ్గరకు వచ్చినప్పటి నుంచి సుమారుగా ఎన్ని పండుగలు వదులుంటారా? 10 పండుగలు వదిలినాం బ్రో. ఓకే, 10 పండుగల్లో బాగా గుర్తించిండేదంటే డీటివారిపల్లి, పాతగుంట. ఓకే, ఫైర్ మీద ఉంది ఎద్దైతే. బ్రో, మీరు చదువుకునే ఏజ్ లాగా ఉంది కదా, మీకెట్టొచ్చింది ఈ పశువుల పండుగలు ఎద్దులు పట్టాలి, దాన్ని వదలాలని ఎట్లా అనిపించింది? అంటే ముందు మాకు రాముడు శివుడు అనే ఎద్దులు 2 ఉన్నాయి. ఇవేనా బ్రో? అవే బ్రో, పైన ఉండేటివా? ఓకే, అవి ఉన్నాయి మా అన్నకి. ఒకటి వెనకంటే పోయి అలవాటు అయిపోయింది బాగా. అంటే మీ ఫ్యామిలీలో మీ అన్నకి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వాటి వెనకంటే తర్వాత ఈ పిచ్చి వచ్చింది మీకంటూ ఒక ఎద్దు ఉండాలని. అవి కొంచెం సిచ్యువేషన్ క్రిటికల్ అయ్యి అమ్మేసాము. దాని తర్వాత 2 ఎద్దులు పట్టినాం. దాని తర్వాత 2 ఎద్దులు పట్టినా అవి సెట్ కాలే. పండగలు పోయేలేదు, నిల్చుకునేస్తాయి, అటునింది. సరే ఇంకా మనం ఏం చేయలేము అనేసి అవి నమ్మేసి మా తాత ఫోన్ చేసి దొడ్లో ఒకటి ఉంది పట్టుకోబోదు రండి అంటే పోయి పట్టుకోవచ్చు. ఓకే, అంటే ఇంతకుముందు దీనికన్నా ముందు అంటే ఇవి అమ్మేసిన తర్వాత 2 ఎద్దులు బట్టి మంచి పేరు రాలేదు, అంటే మీరు పెట్టిన ప్రైజ్కి సరిగ్గా గుర్తింపు రాలేదని చెప్పేసి వాటిని అమ్మేసి దీన్ని కొన్నారు. ఓకే బ్రో, వాటిని అమ్మేసి దీన్ని కొనిన తర్వాత మీకు ఆ పేరు అంటే బాగా నిలబెట్టిందా? ఏ పేరు కోసం అయితే కొన్నారో ఆ పేరు ఇది నిలబెట్టింది బ్రో. ఓకే, రీసెంట్గా జరిగిన దీటువరపల్లి అయితే నేను చూశాను. నీలే కాలు దించి కిందకి. ఓకే, మాట్లాడుతుంటే లేసేస్తుంది. ఓకే బ్రో, రీసెంట్గా జరిగిన దీటువర పండుగలు అయితే నేను చూశాను, భయంకరంగా గుద్దింది లాస్ట్లో. సో అట్లా అంటే మీరు ఏదైతే పేరు లేదని చెప్పేసి అమ్మేసిన ఎద్దులు ఉన్నాయో దాని తర్వాత కొన్ని ఎద్దు ఈ విధంగా పర్ఫార్మెన్స్ ఇస్తుందంటే మీకు ఎట్లుంది ఫీలింగ్? వేరే లెవెల్ బ్రో అది మాత్రమే. ఓకే, సో దానికన్నా ముందు మీరు పట్టిన ప్రైజ్ మనకి ఏం అనుభవం లేదు, ఎక్కువ ప్రైజ్ ఇచ్చి ఏదో ఎద్దును పట్టేసినారు, సరిగ్గా మ్యాప్ లేడు అన్నట్టు కూడా బాగా విమర్శలు అన్నారు. ఆ విమర్శల నుంచి ఏం నేర్చుకున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరికైనా ఒకటే బ్రో, నా ముందర మాట్లాడేంత దమ్ము ఎవరికి లేదు. ఏమన్నా ఉంటే నా వెనకాల మాట్లాడుకోవాల్సిందే. నా ముందర మాట్లాడేంత దమ్ము ఎవరికి లేదు. నేను చెప్పడం ఏంటంటే ఆ విమర్శలు ఏదైతే వచ్చినాయో దీని పర్ఫార్మెన్స్ చూసి ఫుల్ స్టాప్ పడినట్టేనా? ఫుల్ స్టాప్ పడినట్టే. సో అటువంటి పర్ఫార్మెన్స్ వస్తుంది కదా, సో దానివల్ల మీ ఫీలింగ్ పెరిగి రాబోయే పండుగల్లో ముందు ఎట్లా ఉండబోతుంది? అరాచకం బ్రో. ఓకే, ఇంకోటి బ్రో, మీరు అప్పుడప్పుడు రీడింగ్ ఫెస్టివల్స్ కూడా పోతా ఉంటారు, అక్కడ బాగా రాణిస్తుందా, మన పశువుల పండుగలో బాగా రాణిస్తుందా? బ్రో, ఒక్కసారి ముగుదారం పట్టుకున్నామంటే స్టార్టింగ్ వ్యాన్ దిగినప్పుడు నీకు అల్లి లాస్ట్ వరకు పట్టుకొని ఇస్తుంది. అల్లి చూపించేటప్పుడు కూడా ఒక్కసారి అల్లి మధ్యలో ఎవరినైనా కుమ్మేసి వాడు తట్టేసి గుమ్మనే అయిపోయిందంటే మళ్ళీ నన్ను కూడా రానిది బ్రో. ఓకే, పండగ మూమెంట్లో అయితే ఎవరిని అంతగా రానిది, దాని పని చేస్తా అంటే. ఒక పలక అలవాటు చేసినారా? ఇంక చేయాలి బ్రో? చేయాలి బ్రో, అది గుట్కింద పళ్ళ కడదాం అనుకున్నాము, కొన్ని సిచ్యువేషన్ బాగాలేకుండా. ఓకే, నెక్స్ట్ కట్టాలనుకున్నప్పుడే పట్టాలనుకున్నారు బ్రో, అమర్థం అన్నారు. ఓకే, సో మీ ఏజ్ వచ్చినదే, దూడ వయసు వచ్చినదే, అప్పుడే మీకు మంచి యాంటీలు ఉన్నారంటారు. సో పలక కట్టిన వెంటనే మంచి పౌరుషంతో పోతుందని మీ నమ్మకం ఉందా? ఉంది బ్రో. పలక మీ తల దించుకునే సిచ్యువేషన్ ఎప్పటికి రాదా? ఎప్పటికీ రాదు బ్రో. ఓకే, సో మీరు ఫైనల్లీ ఆ 2 ఎద్దుల తర్వాత మంచి ఎద్దునే పట్టిన ఫీలింగ్ అయితే ఉన్నారు. ఓకే బ్రో, మీ దగ్గర వచ్చినప్పటి నుంచి దీన్ని ఎలా చూసుకుంటున్నారు బాగోగులు? దానికి చూసుకునేదంటే ఇంకా ఏమున్నాయి, బూస చేపిస్తాం. రోజు లేదు, వీక్లీ 4 days. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నీళ్ళు ఎక్కడా లేవు, మిగతా టైంలో వేస్తా ఉంటాం బ్రో. మళ్ళీ ఇంకా దానా అంటే ఇంకా బూస, ఉద్ది పొట్టు, ఉలవ పొట్టు, మురుకుల ఫీడ్ ఇవి వేసి పెడతా ఉంటాం బ్రో. ఓకే బ్రో, చాలా చిన్న వయసులో జల్లికట్టులో పశువుల పండుగలో ఉండాలని, ఎద్దు ఉండాలని చెప్పేసి మంచిగానే అనిపిస్తుంది. ఇప్పుడు జరుగుతూ ఉండే పండుగలకి ఓకేనా, మీరు ఏం అర్థం చేసుకున్నారు? పశువుల పండుగ అంటే ఇట్లే ఉండాలి అట్లే ఉండాలని ఏమన్నా మీకున్నా? అంటే కొంచెం గొడవలు అవుతున్నాయి బ్రో, ఎద్దుల వల్ల, పార్టీ పరం వల్ల గొడవలు అవుతున్నాయి దానివల్ల.
ఓకే. సో గొడవలు లేకుండా మంచిగా చేసుకుంటే మంచిగా చేసుకుంటే బాగుంటుంది. అన్ని అందరూ వస్తారు చూస్తా అంటారు. గొడవలు వస్తే పండగ అనేది దానికి ఇంట్రెస్ట్ పూడిస్తుంది బ్రో పండగల మీద. ఓకే. పలకలు పట్టేదంటే పట్టండి, మేము వద్దని చెప్పట్లే, కానీ ఏం రా అంటే పగ్గాలు పట్టేసేది అవంతా చేస్తున్నారు బ్రో. సో పలక డైరెక్ట్ పట్టుకుంటే ఏం కాదు, డైరెక్ట్ పట్టుకోండి, పగ్గాలు కాకుండా పగ్గాలు పట్టుకోకుండా డైరెక్ట్ గా పట్టుకోండి. తోకలు పట్టుకునేది అవంతా మాత్రం చేయొద్దండి. ఎవరికైనా ఇచ్చా అంటే మంచి మూమెంట్ వచ్చినాక రేట్ ఏదైనా వస్తే ఇచ్చేస్తారా, పెట్టుకుంటారా? ప్రాణమైన వదిలేస్తా కానీ దీన్ని మాత్రం వదలం బ్రో. ఏం అంత కాన్ఫిడెన్స్, అంత ఇష్టం ఏంది అంటే చేదిరా ఈ ఎద్దుని చూసుకొని దీంట్లో చూసుకుంటున్నాం బ్రో. ఓకే. మా దగ్గర టాప్ లో ఉండేది ఆ ఎద్దు ఒకటే, రెండు ఉన్నాయి. రాముడు. సో దాని పేరు దీనికి పెట్టినాను, దాని పర్ఫార్మెన్స్ దీనికి వస్తుంది, కానీ వదిలేదు. సో అది లేని లోటు ఇది తీరుస్తుందని మీ ఫీలింగ్, తీర్చింది కూడా. వీటి కోసం ఎక్కడెక్కడ వదిలిన ఎతికినాను బ్రో, దొరుకుతాయి అనేసి, కానీ దొరకట్లే అవి. ఓకే. పరిస్థితులు బాగాలేక అమ్మేసినారు, కానీ సెర్చ్ చేసినారు మళ్ళా కొనుక్కుందాం అని చెప్పేసి, దొరకలేదు కాబట్టి దాని లేని లోటు అది తీరుస్తాను కాబట్టి అది పెట్టుకుంటావు. సో ఇచ్చే క్వశ్చన్ అయితే లేదు. ఇచ్చే క్వశ్చన్ అయితే ఆడికి 70,000 అడిగినారు బ్రో, 75,000 అడిగినారు, కానీ నేనే ఈయననే. ఓకే. ఓకే బ్రో, ఒక పండుగలు వేయాలంటే సుమారుగా నువ్వైతే చదువుకునే పిల్లగా మీకు ఎంత డబ్బు వస్తుంది నాకు తెలియదు, సుమారుగా ఒక పండగకి వేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? వ్యాన్ బాడీగా ఒక 4,000 ఎక్కడికైనా వెళ్ళాలంటే. మళ్ళీ మా ఫ్రెండ్స్ మొత్తం ఒక 6,000 ఖర్చు అవుతుంది బ్రో. ఓకే. 6-7 ఖర్చు పెట్టి ఎద్దును వదులుతున్నావు అంటే ఏమంత పిచ్చి అట్లే కొనసాగుతుందా, లేదు తరతరాలుగా వస్తుందని కొనసాగిస్తావా, లేకపోతే ఊరికే షో ఆఫ్ ఏంది? అంటే చిన్న వయసు కదా బ్రో, మనం అయితే ఇప్పుడు చిన్న ఏజ్ కాబట్టి మనం కొనసాగిస్తాం. ఇంకా నా డెత్ వచ్చేంత వరకు నేను కొనసాగిస్తా. దానిపైన మా ఫ్యూచర్ లో. సో పశువుల పండుగ ఎద్దుల మీద ఉన్న ప్రేమ అది కొనసాగిస్తుంది అంటావు. ఓకే. ఫైనల్ గా మీ ఎద్దు గురించి గర్వంగా చెప్పాలంటే ఏం చెప్తావు ఆడియన్స్ కి? ఏ ఊరైనా సరే బ్రో, పండగలో వదలుతా, పట్టుకోమని చెప్పండి. ఓకే. ఫైనల్ చెప్పాలంటే పండగలో వదలుతాను, పట్టుకోవచ్చు, ఎవరైనా పట్టుకోవచ్చు. యూత్ అంట బ్రో, చెప్పండి బ్రో మీ జూనియర్ ర్యాంప్ 2.0 రాముడు గురించి. ఎద్దు వల్ల పేరు వస్తుంది, కానీ మా ఎద్దుని పడే వాళ్ళు అయితే డైరెక్ట్గానే పడచ్చు బ్రో. పేరు వస్తుంది కానీ పట్టుకునే వాళ్ళు మాత్రం పట్టుకోవచ్చు బ్రో. ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం. సో అది మీ ఎద్దు మీద ఉన్న నమ్మకం. ఓకే బ్రో, ఎద్దు బాగోగులు అన్నీ తెలుసుకున్నాము. సో నీ వయసుకి మించిన అన్ని ఇగోల మీద ఎద్దులను బట్టి అమ్మినావని నేను విన్నాను. ఏం బ్రో అంత ఈ వయసుకి ఏందంతా? అంటే కొంచెం తక్కువ చూపులు చూసినారు, అది నాకు నచ్చలేదు, దానివల్ల వదిలా. ఓకే. సో ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నానంటే నాతో ఎద్దును పట్టేదానికి అడిగికి వచ్చిన వాళ్ళు 7 మంది బ్రో. ఐరాల విఎస్ అగ్రార్ ప్రవీణ్ అన్న, సుధీర్ అన్న, కున్ను అన్న, గౌస్ అన్న, వీళ్ళు వచ్చారు. ఇంకా ఉన్నారు 3. వీళ్ళంతా వచ్చారు. దాన్ని భాగవతాలన్నీ చూసి అడవికి వెళ్ళిపోయింది. ఫస్ట్ దొరకలే, 1.5 కొండ ఎక్కి దిగినాం. అర్ధం కొండలో దొరికింది, దాన్ని పట్టాము. రాళ్ళ మీద పడి అంతా తగిలినాయి కొంతమందికి దెబ్బలు. అంటే ఎద్దు బాగుంటుందిరా అని చెప్పి సజెషన్ ఇచ్చిన వాళ్ళు మీరు చెప్పిన పేర్లు ఉన్నాయి. అంటే మీకు అంత ఐడియా లేకపోయినా ఎద్దు బాగా పేరు నిలబెడుతుందని చెప్పి వాళ్ళ ద్వారా నువ్వు కొన్నావు. ఓకే. సో ఇప్పుడు ఏ దానికో ఏ పంతం కోసం అయితే కొన్నావో అది ఇచ్చేసిందంటవా? నెగ్గుతుంది బ్రో, నెగ్గుతుంది. సో కాబట్టి మీ ఎద్దును వదిలే ప్రసక్తే లేదు బ్రో. ఓకే. ఫైనల్గా 2 మాటలు ఇంకేమన్నా చెప్పాలనుకుంటే మీ ఎద్దు గురించి? ఏమీ లేదు బ్రో, ఎవరన్నా పట్టుకోవచ్చు. తొడగొడి చెప్తా, ఎవరన్నా పట్టుకోవచ్చు, అంతే సింపుల్గా. ఓకే. అది మీ ఎద్దు మీద ఉన్న మీకు ఇచ్చిన అంటే జరిగిన పండుగల్లో ఇచ్చిన కాన్ఫిడెన్స్ బ్రో. గొడవలు లేకుండా ముందు పండుగలు బాగా జరగాలని చెప్పి కోరుకుంటూ, సో వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.